హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి పంజాబీ స్టైల్లో చికెన్ గ్రేవీ ఎలా చేశానో చూడండి. దానికోసం ముందుగా చూపించిన మసాలాలని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని హాఫ్ స్పూన్ కొబ్బరి యాడ్ చేసుకొని మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు 2 యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు చికెన్ ముక్కలను యాడ్ చేసుకున్నాను. చికెన్ ముక్కలు కూడా మీడియం ఫ్లేమ్లోనే వేసుకున్నాను. అవి కూడా బాగా కలుపుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. సైడ్కి వాటర్ ఊరుతుంది చూడండి. ఇప్పుడు పసుపు, చికెన్కి సరిపడా ఉప్పు వేసుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న మసాలా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు హాఫ్ టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటా ఎక్కువ వేసుకుంటే తీయగా అవుతుంది కూర. సో అందుకని ఎక్కువ వేసుకోకుండా హాఫ్ వేసుకున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కారం, ముందుగా పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను. అవన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 సెకండ్స్ అంతా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న పుదీనా బాగా స్మెల్ వచ్చే వరకు ఉడికించుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో జరిగితే మాడిపోతుంది. ఇప్పుడు చికెన్ మసాలా, గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు పెరుగు తీసుకొని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బీట్ చేసుకొని ఇలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. దానిలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కసూరి మేతి యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న అన్నీ బాగా కలుపుకున్నాం. ఆల్మోస్ట్ చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న కొత్తిమీరని కర్రీలో బాగా మిక్స్ అయ్యేలాగా స్మెల్ వచ్చే వరకు బాగా కలుపుకున్నాను. ఇలా ఉడికేటప్పుడు కండ కూడా బాగా
ఉడికింది, బోన్ నుంచి కూడా కూర సపరేట్ అవుతుంది. గ్రేవీ కూడా బాగా థిక్గా వచ్చింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.